కడప జిల్లా బద్వేల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణపై ఆర్టీఓ చంద్రమోహన్ కీలక ప్రకటన చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఈ సవరణలు జరుగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తామని చెప్పారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లను సేకరిస్తున్నారని, ఇప్పటి వరకు 80,000కు పైగా ఓట్లు ఆన్లైన్ అయ్యాయని ఆర్డీఓ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు ఈ యొక్క ఎస్ఐఆర్ యాక్టివిటీకి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ లో 4 పేజీలు ఉంటాయి. ఫస్ట్ మన ఎన్యూమరేషన్ పేజ్, మళ్ళీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత డిస్పోజ్ చేసి 2 నెలల పాటు ఉంటుంది. తర్వాత మనం ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ పేజ్ లో మనం ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్ని కూడా ఆ ఇంటింటికి బిఎల్ఓ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ 2 కాపీస్ ప్రతి ఓటర్కి అందజేయడం జరుగుతుంది. సో వీటిని ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు వాటిని ఎన్యూమరేషన్ ఫామ్ నింపి తర్వాత రెడీ పెట్టుకుంటే బిఎల్ఓ మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, దాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిజిటలైజ్ ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి ఎలక్షన్ కమిషన్ లో అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ ఇస్తారో, ఎవరు ఫామ్ అయితే డిజిటలైజ్ అవుతుందో వాళ్ళకు రేపు డ్రాఫ్ట్ పబ్లికేషన్ లో వాళ్ళు ఓటు నమోదు చేసుకుంటారు. సో ఎవరైతే ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేయరో, మేము ఇవ్వమని సంతకం పెట్టి ఇవ్వమని చెప్తారో వాళ్ళ ఓటు ఫామ్ 7 పెట్టకుండా ఎవరు కూడా డిలీట్ చేయకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్ బేస్ చేసుకొని మనం రేపు డ్రాఫ్ట్ లో పెడతాం. డ్రాఫ్ట్ లో పెట్టిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కొంతమందికి నోటీస్ వస్తాయి. ఎందుకంటే ఇది 2002లో మ్యాపింగ్ ఉంటే వాళ్ళకు ఇష్యూ లేదు, మ్యాపింగ్ చేయకపోయినా కొన్ని లాజికల్ ఎర్రర్స్ వచ్చినా నోటీస్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ఓటు ఫైనల్ పబ్లికేషన్ లో కన్ఫర్మ్ చేస్తాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం